అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకొని తెలుగుదేశం పార్టీ చేపట్టిన పోరు యాత్ర అంతా బూటకమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెదేపా కాంగ్రెస్ పాలనలో సుమారు 35,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రైతులకు పగటిపూట ఉచితంగా 9 గంటల కరెంటు ఇచ్చి తెరాస ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయల రాయితీ భరిస్తోందని తెలిపారు. వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెరువులను పునరుద్ధరించి ఇలా వర్షాలు పడితే చెరువులు కుంటలు కళకళలాడే విధంగా మిషన్ కాకతీయ చేపట్టి వాటిని పునరుద్ధరిస్తే అది ఎవరి కొరకు? రైతుల కొరకు కాదా? మీరు చెయ్యని పనిని ఈ రోజును గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఉద్యమ స్ఫూర్తితోటి అలా కృష్ణా గోదావరి జిల్లాలు వాడుకోవాలని ఇలా ప్రాజెక్టులు కట్టి నిర్మాణం జరుగుతూ ఉంటే అది రైతుల కోసం కాదా? మీరు 18 సంవత్సరాలు అధికారంలో టీడీపీ వాళ్ళు, 47 సంవత్సరాలు అనుకుంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇదే పాలమూరు జిల్లాలో కృష్ణా తుంగభద్ర నదులు పారుతూ ఉన్నా మీరు ప్రాజెక్టులు కట్టే ఆలోచన మీకు రాలే. ప్రాజెక్టులు అంటే దశాబ్దాలు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు ప్రాజెక్టులు కడితే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి, పెండింగ్ ప్రాజెక్టులు అంటే మేము చేయలేకపోయినాం, పెండింగ్ పెట్టి మీరు పూర్తి చేయండి అంటే నిధులు ఇచ్చి అలా కలవకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిసాగర్ కావచ్చు, భీమా ప్రాజెక్టులు పూర్తి చేసి ఇలా చెరువులు నింపుతూ ఉంటే కాలువ ద్వారా నీళ్ళు ఇస్తూ ఉంటే మీకు కళ్ళ కనపడతలేదా? అంటే మీరు చేసినట్టు ఈ ప్రభుత్వం చేయనట్ట.